Hello guys, నేను మీ సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్ ఇంజనీర్. ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. దట్ ఈస్ అబౌట్ బ్లూటూత్ మాడ్యూల్. దిస్ ఈస్ ద బ్లూటూత్ మాడ్యూల్. ఈ బ్లూటూత్ మాడ్యూల్ని మనం బేసిక్గా బ్లూటూత్ కంట్రోల్ కార్స్ ఆర్ బ్లూటూత్ కంట్రోల్ హోమ్ ఆటోమేషన్ ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దీని నేమ్ వచ్చేసి HC05. సో ఇది ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి, HC06 అని ఉన్నాయి, ఇంకా వేరే చాలా డిఫరెంట్ బ్లూటూత్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు మీకు చూపించే మాడ్యూల్ వచ్చేసి HC05 మాడ్యూల్. సో ఈ మాడ్యూల్ని యూజ్ చేసి మనం ఎలాంటి అప్లికేషన్స్ చేయొచ్చు అంటే ఫస్ట్ వన్ బ్లూటూత్ కంట్రోల్ కార్స్ అని మనం ప్రిపేర్ చేయొచ్చు. అండ్ హోమ్ ఆటోమేషన్, మీకు కింద చెప్పినట్లే హోమ్ ఆటోమేషన్ లైక్ లైట్, ఫ్యాన్ ఏదైనా సరే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు బై యూజింగ్ యువర్ ఓన్ మొబైల్ ఫోన్. సో మన మొబైల్ ఫోన్లో ఉన్న బ్లూటూత్ని యూజ్ చేసుకొని మన లైట్స్ని కానీ ఫ్యాన్స్ని కానీ కంట్రోల్ చేయొచ్చు. సో ఇలాంటి బ్లూటూత్ కంట్రోల్ ఎనీ అప్లికేషన్స్కి మనం ఈ HC05 అనే బ్లూటూత్ మాడ్యూల్ని యూజ్ చేసి మనం ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని యొక్క పిన్ కాన్ఫిగరేషన్ చూద్దాం. బేసిక్గా దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక 5 volts పిన్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ గ్రౌండ్ పిన్ ఉంటుంది. జస్ట్ లైక్ ఎనీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మనం మ్యాక్సిమం మన వీడియోస్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వీడియోలోని ఈ 5 volts ఆర్ VCC అని ఉంటుంది. ఇవన్నీ కూడా 5 voltsతో వర్క్ అవుతాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి గ్రౌండ్ పిన్. సో ఆబ్వియస్లీ గ్రౌండ్ కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్మిటర్, ఫోర్త్ వన్ వచ్చేసి రిసీవర్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్టేట్ అని ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ లాస్ట్ అండ్ లెఫ్ట్ లాస్ట్ వచ్చేసి ఎనేబుల్ ఉంటుంది, రైట్ లాస్ట్ వచ్చేసి మీకు స్టేట్ అని ఉంటుంది. ఓకే, సో ఇవి ఈ మాడ్యూల్ యొక్క పిన్ కాన్ఫిగరేషన్ అనేది. సో ఇందులో మీరు ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ పిన్, సో మనం ఎక్కువగా ఇందులో మనం ఈ 6 పిన్స్లో 4 పిన్స్ మాత్రమే యూజ్ చేస్తాం, VCC, గ్రౌండ్, ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. ఓకే, సో ఈ ట్రాన్స్మిటర్ పిన్ అండ్ రిసీవర్ పిన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనం బ్లూటూత్ ఏదైతే ఫోన్ నుంచి కానీ ఆర్ ఎనీ బ్లూటూత్ డివైస్తో కనెక్ట్ చేస్తే దీన్ని కంట్రోల్ చేయడానికి. సో ఆ డేటా అనేది ఆ బ్లూటూత్ డివైస్ నుంచి ఫోన్ నుంచి మనకి ఈ మాడ్యూల్కి వస్తుంది ఫస్ట్. సో ఈ మాడ్యూల్కి వచ్చిన డేటాని త్రూ ఈ రిసీవర్ పిన్, ఓకే, ఈ రిసీవర్ పిన్ నుంచి మనం సమ్ అదర్ కంట్రోలర్, సో దీన్ని మనం ఎలోన్గా యూజ్ చేయలేము, దీన్ని షుడ్ బి కనెక్టెడ్ టు ఎనీ కంట్రోలర్ ఆర్ ఏ ప్రాసెసర్. సో ఒక కంట్రోలర్ కానీ ప్రాసెసర్ కానీ కనెక్ట్ చేసి మాత్రమే యూజ్ చేయగలం. సో మనం ఈ రిసీవర్ పిన్ని, బ్లూటూత్లో ఉన్న రిసీవర్ పిన్ని మన కంట్రోలర్ యొక్క ట్రాన్స్మిటర్ పిన్కి కనెక్ట్ చేస్తాం. ఓకే, అట్లానే ఈ బ్లూటూత్లో ఉన్న ట్రాన్స్మిటర్ పిన్ని మన కంట్రోలర్ యొక్క రిసీవర్ పిన్కి కనెక్ట్ చేస్తాం. ఆపోజిట్ పాయింట్లో కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ట్రాన్స్మిటర్, దాని రిసీవర్, దాని ట్రాన్స్మిటర్, దీని రిసీవర్. ఓకే, సో మనకి ఫోన్ నుంచి వచ్చే డేటాని ఇది రిసీవ్ చేసుకుంటుంది, ఇది రిసీవ్ చేసుకుని మన కంట్రోలర్కి పంపిస్తుంది. సో కంట్రోలర్ అనేది ప్రాసెస్ చేసి ఏం డేటా వచ్చింది, లైక్ మనం ఏదైనా కమాండ్స్ పంపించుకోవచ్చు, లైక్ టెక్స్ట్ డేటా పంపించుకోవచ్చు. సో ఏదైనా సరే ఇది డిటెక్ట్ చేసి దానికి కరెస్పాండింగ్గా ప్రోగ్రామ్కి వర్క్ అవుతుంది కంట్రోలర్ అనేది. సో మనం కంట్రోలర్ గురించి కాదు, ఇప్పుడు మనం బ్లూటూత్ గురించి చూస్తాం. సో ఇది దిస్ ఈజ్ అబౌట్ HC05 బ్లూటూత్ మాడ్యూల్. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.